హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే, ఇక్కడ చూసారా అండి, చిల్లీస్ అయితే ఎంత చక్కగా వచ్చాయో. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. హార్వెస్ట్ చేస్తూ కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి. ఈ మిరప ఇంత చక్కగా రావడానికి నేనేం ఫెర్టిలైజర్స్ ఇచ్చాను, ఏం కేర్ తీసుకున్నాను, పూత సమయంలో మనం ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. చూస్తున్నారు కదండి, చిల్లీ అయితే ఎంత చక్కగా వచ్చిందో. సైజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మనకి ఆకుముడత అయితే వచ్చింది, చూసారా అండి. కంటిన్యూగా వర్షాలు పడ్డాయి కదా, సో దానివల్ల మనకి ఆకుముడత అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మనకి వీటికి అనేది నేను పవర్ఫుల్ పెస్టిసైడ్ అయితే నేను స్ప్రే చేస్తానండి. ఇవి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత స్ప్రే చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ చిల్లీస్ మనకు రెడీ అయిపోయినాయి, ఇలాగా పండ్లు కూడా మగ్గుతున్నాయండి. సో అందుకని ఇవన్నీ కూడా ఫస్ట్ హార్వెస్ట్ చేసుకుంటున్నాను. హార్వెస్ట్ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తానండి. రేపైతే వెంటనే నేను ఏం పెస్టిసైడ్ స్ప్రే చేశాను అనేది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. వీటికైతే మనము విత్తనం పెట్టినప్పటి నుంచి అండి, అసలు చిల్లీ అంటేనే బయట చిల్లీ మాత్రము విపరీతంగా కెమికల్స్ కొట్టి పండిస్తూ ఉంటారండి. ఎందుకంటే వీటికి వచ్చేది ఆకుముడత అసలు చాలా బీభత్సంగా రైతులని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. సో అందుకని వాళ్ళు కెమికల్ స్ప్రే చేస్తూ ఉంటారు కదా. కెమికల్ స్ప్రే చేయడం వల్ల మనకి క్యాన్సర్ అనేది అయితే వస్తుందండి. క్యాన్సర్ కారకం ఉన్న వాళ్ళు పెస్టిసైడ్ స్ప్రే చేస్తారు కెమికల్ రూపంలో. సో మనము ఈ చిల్లీస్ అనేది ఏది పెంచినా పెంచకున్నా కనీసము ఇంట్లో కొద్దిగా స్పేస్ ఉన్న చిల్లీస్ అయితే గ్రో చేసుకోండి. చూస్తున్నారు కదండి, చిల్లీస్ పెంచుకోవడం అంటే మనకి ఆకుముడత అనేది ఒకటే ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. అదర్వైజ్ మనకి ఒక చిన్న గ్రో బ్యాగ్ లో వేసుకున్నా, లేదంటే చిన్న పాట్ లో వేసుకున్నా మనకి ఒక్కో మొక్కకు చూస్తున్నారు కదా, మొక్క చూస్తున్నారు కదా అండి ఎంత చిన్నగా ఉందో. దాని కాయలు చూడండి. దీనికి ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేశానండి, మళ్ళీ ఇన్ని కాయలు అయితే వచ్చాయి. మనము చిల్లీ పెట్టుకునేటప్పుడే విత్తనం అనేది కరెక్ట్ చూసుకొని పెట్టుకోవాలండి. మనం విత్తనం కరెక్ట్ ఉంటే ఎక్కువ మనకి మిరపలో వచ్చే రోగాలని తట్టుకుని మనకి నిలబడే అంత మంచి విత్తనాలు తీసుకోవాలండి. మన దగ్గర ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, అందులో నుంచి మంచిగా ఉన్న కాయను తీసి ఎండబెట్టుకోవచ్చు. మనకి కాయ సైజు అవన్నీ కూడా మంచిగా ఉంటేనే. మనం మిద్దె తోటలో పెంచుకుంటున్నాం కదండి, కాయ సైజు పెద్దగా ఉండి అలా ఉన్నాయి మాత్రమే తీసుకోండి. ఇట్లా ఉన్నాయి కొద్దిగా కారం మీడియం ఉంటాయండి. అలాగే చిన్న సైజ్ మిర్చి ఉంటుంది కదా, అవైతే ఎక్కువగా కారం ఉంటాయండి. మనకి ఏది కావాలనుకుంటే అది గ్రో చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇగో ఇలాగా సీడ్కు మనము ఇలా పండంగానే తీసి ఎండబెట్టుకుంటే సీడ్కి అయితే వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇంత మంచిగా ఉందా. దీన్ని మనం సీడ్స్కి కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది వెంటనే సీడ్స్ ఎండబెట్టాల్సిన అవసరం లేదండి. వెంటనే సీడ్స్ వేసినా సరే మనకి మొక్కలు అయితే వచ్చేస్తాయి. ఆల్రెడీ ఈ మొక్కకి పచ్చిమిర్చి మొత్తం హార్వెస్ట్ చేసుకున్నానండి. మనకి పూత సమయంలో వీటికైతే పుల్ల మజ్జిగ ఇంకా ఇంగువ కలిపి మొక్క మొదట్లో వేసుకోవచ్చు, అలాగే స్ప్రే చేసుకోవచ్చు అండి. అలా స్ప్రే చేసుకుంటే వచ్చిన పూత అంతా కూడా మంచిగా కాయగా అయితే కన్వర్ట్ అవుతుందండి. చూస్తున్నారు కదా, కాయ కూడా ఎంత మంచిగా ఉందో. అన్ని కూడా హార్వెస్ట్ చేస్తలేనండి, ఎందుకంటే మనకు ఇంట్లో అవసరాలకి ఎమర్జెన్సీకి అంటే మనం టెర్రస్ గార్డెనింగ్ పెంచుకునేదే అవసరానికి. మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మన గార్డెన్ గుర్తుకొస్తుంది కదండి. సో అందుకని ఇక్కడ ఒక 2 మొక్కలు అయితే అలానే వదిలేస్తున్నానండి. మొత్తం కూడా నేను ఒక 2 మొక్కలకే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, చిల్లీస్ చూసారా, 2 మొక్కలకే ½ కేజీ పైన వచ్చాయండి. ఇక్కడ మనకి కొన్ని అయితే చూస్తున్నారు కదండి, పండు మగ్గిపోతుందండి. సో అందుకనే ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక మొక్కకైతే వదిలేస్తున్నానండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో కాయలైతే. ఒకసారి మీరే చూడండి, కాయలు చూడండి.
ఎంత బీభత్సంగా కాసిందో చూడండి. దీనికైతే ఒక్కదానికే కేజీ వరకు వెళ్తాయండి కాయలు. చూడండి ఇగో ఇక్కడ కూడా. ఇందులో ఆకుల్లో ఉండి కనిపిస్తలేవేమో కానీ కాయలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి. మెయిన్ అండి మనకి ఆకుముడత వచ్చినప్పుడు ఏం స్ప్రే చేయాలనేది అయితే నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను. మనకి పూత వచ్చినప్పుడు పూత రాలిపోకుండా ఉండడం కోసం అయితే ఖచ్చితంగా పుల్ల మజ్జిగ, ఇంగువ స్ప్రే చేయాలి. మొక్క మొదట్లో వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇవ్వాలండి. అప్పుడే మనకి హార్వెస్ట్ అనేది ఇంత చక్కగా తీసుకోవచ్చు. అలాగే మనకి సాయిల్ మిక్స్లో కలుపుకునేటప్పుడు కంపోస్ట్ అనేది కొద్దిగా మంచిగా కలిపి పెట్టుకుంటే కనుక హార్వెస్ట్ అనేది ఇంత చక్కగా అయితే వస్తుందండి. చూస్తున్నారు కదండి, 3 మొక్కలకి నేను చిల్లీ హార్వెస్ట్ చేసుకున్నానండి. కేజీ వచ్చిందండి. ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి. ఇలాగా మన గార్డెన్ లో పండించుకొని తింటే ఆ తృప్తే వేరు కదా. ఇక్కడ కొన్ని వంకాయలు కూడా ఉన్నాయండి. మన గార్డెన్ లో చిల్లీస్, ఈ వంకాయలు పచ్చిమిర్చి వేసి వండుకుంటే ఉంటదండి, సూపర్ గా ఉంటుంది కర్రీ. ఇవి మనకి గ్రీన్ వంకాయలలో చిల్లీ వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ ఉన్నాయి. ఇంకా సైడ్ కొన్ని చెట్లు ఉన్నాయి కదండి, అక్కడ కూడా వంకాయలు అయితే ఉన్నాయి. చూద్దాం కదండి. ఇక్కడ చూడండి, మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మొత్తం కూడా పూత మీద ఉంది అని. ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నాను. మళ్ళీ కాయలు చూసారా అండి. చెట్టు గ్రోత్ అయితే చాలా చక్కగా అయ్యిందండి. కాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కొద్ది కొద్దిగా. ఇక్కడ కూడా ఉంది. చూస్తున్నారు కదండి, చిల్లీలోకి అయితే వంకాయలు కూడా యాడ్ అయిపోయాయి. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి వంకాయ వండుకుంటే మాత్రము కర్రీ సూపర్ గా ఉంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, వెదర్ అయితే ఎంత కూల్ గా ఉందో. పక్షుల కిలకిల రాగాలి ఎంత చక్కగా వినిపిస్తున్నాయో చూడండి.